కాపులకి మీరు ఎందుకు తీసేశారు? మీరు ఎందుకు నిలబడలేదు? ఎంతసేపు కాపు ఎమ్మెల్యేలు కాపు నాయకులు నన్ను తిట్టడం తప్ప కాపు సామాజిక వర్గానికి మీరు ఏం చేశారు? మీరు ఏదైనా మాట్లాడితే నన్ను తిట్టడం తప్ప ఇంతకాలం నన్ను తిట్టి 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 అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఈ రోజున ఇది నాకు ఎప్పుడో తెలుసు. వీళ్ళందరూ నా క్షేమాన్ని ఆకాంక్షించే మనుషులు కాదు నాకు తెలుసు. ఎలా ప్రూవ్ చేయాలి? పొగబెడితే అన్ని బయటకు వచ్చేసినాయి. వైసీపీ గుంపులో దూరిపోయారు అందరూ. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఈ రోజున ఏ స్థాయికి వచ్చారంటే పిఠాపురంలో వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్కి నిలబడితే వచ్చే ఎన్నికల్లో మేము వచ్చిన తర్వాత మేము ఇది చేస్తా ఉంటారు. మీరు వస్తే కదా మీరు బెదిరించడానికి. మేము వస్తున్నాం, అధికారం స్థాపిస్తున్నాం, సింహాసనం చేజిక్కించుకుంటున్నాం. మీరంటే బెదిరించేది మమ్మల్ని. కేంద్ర ప్రభుత్వం ఎందుకు మేడం పురంధేశ్వరి గారిని రాజమండ్రి ఎంపీగా మనం గెలిపించుకోవాలి? ఇందాక బత్తుల బలరామకృష్ణ గారు చెప్తా ఉన్నారు. సాగునీరు కావాలంటే కొన్ని కేంద్ర అనుమతులు తప్పవు. కొన్నిటికి పోలవరం అయితే మన చెరువులు నిండుతాయి. వీళ్ళు లేఅవుట్ వేసిన చెరువుల్ని తిరిగి చెరువులు చేద్దాం. అలాగే పోలవరం పూర్తి చేయాలి. అందరూ దాన్ని పిచ్చి పిచ్చిగా దాన్ని జగన్ ప్రభుత్వం అన్యక్రాంతంగా వాడేశారు. దాన్ని మన కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ గారు నాకు ఒకటే చెప్పారు. ఆయన కలిసినప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ని ఒక ఏటీఎం లాగా వాడేశారు. దాన్ని ఎనీ టైం మనీ లాగా వాడేశారు. అది మనం వచ్చి బాగు చేద్దామంటే నీకు వారి తరఫున మాటిస్తా ఉన్నాను. వచ్చి పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ కేంద్ర నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే గంగ ప్రక్షాళన ఎలా జరిగిందో గోదావరి ప్రక్షాళన కేంద్ర పార్లమెంటుకి మనకి వెళ్ళినప్పుడు ఆమె మంత్రి అవుతారు ఖచ్చితంగా. పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో గంగ ప్రక్షాళన ఎలా జరిగిందో ఒకప్పుడు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆవిడ పార్లమెంటరీ మెంబర్గా ఎన్నికై కేంద్ర మంత్రి అయిన రోజున మన గోదావరి ప్రక్షాళన చేస్తాం, శుద్ధి చేస్తాం గోదావరిని. అలాగే మురుగునీరు గోదావరిలో కలవకుండా సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తాం. ఇది చాలా దీర్ఘకాలికంగా ఉన్న ఒక డిమాండ్. ఇది రాజమండ్రి, భద్రాచలం, పాపికొండలు టూరిజం కేంద్ర ప్రభుత్వం ఒక టూరిజం ప్రాజెక్ట్ గా తీసుకుంటుంది. దానివల్ల మీ అందరికీ బోలెడని ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు వస్తాయి దానివల్ల. అలాగే జగన్ చెప్తా ఉన్నారు కాపు నేస్తానికి కాపులకి 65 లక్షలు నేను కాపు నేస్తం ఒకటే మేము ఇచ్చాం, కాపు నేస్తం అని మాట్లాడుతూ ఉన్నారు. దాని లెక్కలు కూడా చెప్తాం. 65 లక్షల మంది ఎలిజిబిలిటీ అయితే కేవలం 2,35,000 మందికే ఇచ్చి 62,65,000 మంది కాపు నేస్తానికి ఉన్న అర్హత ఉన్న వారందరినీ అన్యాయం చేశాడు. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన వాళ్ళకంటే రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అర్హులు ఎక్కువ మంది ఉన్నారు. పథకం మొత్తానికి 354 కోట్లు ఇచ్చిందేమో 354 కోట్లు, యాడ్లు ఇచ్చిందేమో 200 కోట్లు యాడ్. అదేదో ఇచ్చి కొంతమంది లబ్ధిదారులకి నిజంగా డబ్బు వచ్చేది. వాళ్ళ వాలంటీర్లు 65 లక్షల మహిళల ఇంటికి వెళ్లి డాక్యుమెంట్లు తీసుకొని వాళ్ళని ఆశలు రేపి కాపు నేస్తం వస్తూ చెప్పి గాలికి వదిలేశారు. ఇట్లాగే ప్రతి కులానికి, రజకులకి ఇలాగే అన్యాయం జరిగింది, నాయి బ్రాహ్మణులకి ఇలాగే అన్యాయం జరిగింది. అన్ని కులాలకి 23, 24 మనకి పథకాలు, ఎస్సీ కులాల విద్యార్థులకు సంబంధించిన పథకాలు తీసేశారు. అంబేద్కర్ విదేశ విద్యా పథకం తీసేశారు. దానికి జగనన్న విదేశ విద్యా పథకం అని చెప్పి దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇవన్నీ మారాల్సిన అవసరం ఉంది. దాదాపు 34% ఉండే బీసీ రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికల్లో 24% చేస్తే ఎన్ని వేల మంది బీసీ నాయకత్వం కోల్పోయారు ఈ రోజున. మీరు జగన్ యువత కూడా చెప్తా ఉన్నా,
జగన్ మహారాణికి చెప్పండి. నేను చాలా మంది అంటా ఉన్నాను, నిన్న మాట్లాడుతూ ఉంటే సార్ మీ నాలుగో పెళ్ళాన్ని కాకినాడలో అవమానం జరిగింది సార్, మీ నాలుగో పెళ్ళాన్ని. కానీ నాకు అర్థం కాల, నేను ఎప్పుడు అన్నీ మర్చిపోయా. ఏంటి అంటే చెప్తారు నిన్న. సో జగన్, నువ్వు నా వ్యక్తిగత జీవితం గురించి అన్నప్పుడల్లా నేను చాలా నియంత్రణతో ఉంటాను జగన్, గుర్తుపెట్టుకో. అలాగే వైసీపీ లీడర్లు కూడా చెప్తా ఉన్నా, నేను చాలా తెగించి మొండి మనిషిని. జగన్, నువ్వు పెళ్ళాం అన్నావు, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినప్పుడల్లా నువ్వు నా నాలుగో పెళ్ళామని మాట్లాడి అందరూ మాట్లాడతారు, గుర్తుపెట్టుకో. మనం మాట్లాడితే అంట నేను కూర్చోబెట్టి నియోజకవర్గాల్లో మారుస్తా ఉంటాను. మరి నువ్వెందుకు మార్చావు? నువ్వు 70 మంది ఎమ్మెల్యేలకు ఎందుకు మార్చావు? ఎక్కడో నెల్లూరులో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి నరసరావుపేట ఎంపీకి ఎందుకు పెట్టావు నువ్వు? అంటే నీకో న్యాయం, మాకో న్యాయమా? మీకున్న మీరు యువత, మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీకు ఒక పాస్పోర్ట్ రావాలి అంటే పోలీస్ వెరిఫికేషన్ ఉండాలి. మీ మీద పోలీస్ కేసు ఉంటే మీకు ఉద్యోగాలు ఇవ్వరు. పాస్పోర్ట్ రావాలంటే పాస్పోర్ట్ రాదు. మీకు చిన్నపాటి కేసు ఉంటే విదేశాలకు వెళ్ళనివ్వరు ఒకవేళ పాస్పోర్ట్ ఉన్నా. అలాంటిది మిమ్మల్ని, మీ భవిష్యత్తుని నిర్దేశించే వ్యక్తి 5 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు. 5 సంవత్సరాలు. ఖైదీ నెంబర్ 6093 మీ ముఖ్యమంత్రి. 38 కేసులు, 38 అవార్డులు లాగా 38 కేసులు. 16 నెలలు ఆ చెంచల్ కూడా చెల్లపల్లి జైల్లో చెప్పకూడదన్న వ్యక్తి మనకి నీతులు బోధిస్తుంటాడు వచ్చి. జగన్ బతికి ఎలాంటిదంటే ప్రతి శుక్రవారం రాగానే వణుకొస్తా ఉంటది, ఈ రోజు ఎలా ఎగ్గొట్టాలి అని. జగన్, మేము వచ్చాక నీకు ఒకటి చెప్తాంలే, నువ్వెక్కడ కోరుకుంటే అక్కడ వైఎస్ జగన్ ఎక్స్క్లూజివ్ సెంట్రల్ జైల్ ప్రధానమంత్రి గారితో అడిగి మేము పెట్టిస్తాం. ప్రధానమంత్రి గారు ఒకటే చెప్పారు మొన్న, బర్మార్ జిల్లా రాజస్థాన్లో ఒకటే మాట అన్నారు, కరప్ట్ చేసినోడు ఎవడైనా సరే జైలుకు పంపించడం ఖాయం అని. మొన్న అదే ట్వీట్ చేశారు. మీరు కరప్షన్ చేశారు జగన్, వైసీపీ నాయకులు. మోడీకి గ్యారంటీ అని చెప్పారు మోడీ గారు. మోడీ గ్యారంటీ. తప్పులు చేశారు మీరు, అరాచకాలు చేశారు, అవినీతి చేశారు. మిమ్మల్ని మోడీ గ్యారంటీతో జైలుకి పంపించడం ఖాయం మిమ్మల్ని.